హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ బెంచ్ లో కూర్చున్న ఒక అబ్బాయి స్కూల్ మొత్తం తన గురించి మాట్లాడేలా చేశాడు. ఈ కథ ఒక్కసారి వినండి. మీ జీవితంలో కూడా ఎవరైతే లాస్ట్ బెంచ్ లోనే కూర్చున్నారో, చదువు లేదు ఏమీ లేదు అనుకుంటున్నారో, ఈ వీడియో వాళ్ళకి తప్పకుండా యూజ్ అవుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, హాయ్, నేను మీ షాకిర్. డే 3 మోటివేషన్ స్టోరీస్ లోకి మనము వెళ్ళిపోదాం. సో ఒక లాస్ట్ బెంచ్ లో కూర్చున్న ఒక అబ్బాయి స్కూల్ మొత్తం అతని గురించి మాట్లాడేలా చేశాడు. అది ఎలా సాధ్యమైంది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. చివరకు చూసేయండి. సో మై డియర్ ఫ్రెండ్స్, రవి అనే అబ్బాయి ప్రతిరోజు క్లాస్ లో లాస్ట్ బెంచ్ లో కూర్చునేవాడు. అతనికి పెద్ద మార్కులు అనేది ఏమి వచ్చేది కాదు, పెద్ద చదువు కూడా అంత వచ్చేది కాదు. ఒకానొక రోజు ఏమైందంటే వాళ్ళ టీచర్ కూడా అతన్ని పట్టించుకోవడం మానేసేసాడు. కానీ రవి మాత్రం దాన్ని కేర్ చేయలేదు. అట్లాగే రోజులు గడుస్తున్నాయి, నెలలు గడుస్తున్నాయి. కానీ టీచర్ ఒక మాట అడిగింది. జీవితంలో ఏమేం అవ్వాలి అనుకుంటున్నారు అని చెప్పి క్లాస్ మొత్తంని అడిగింది. ఒకరు డాక్టర్ చెప్తున్నారు, ఒకరు లాయర్ చెప్తున్నారు, ఒకరు ఇంజనీర్ చెప్తున్నారు, ఒకరు గవర్నమెంట్ ఆఫీసర్ అవుతాను, నేను రెవెన్యూ ఆఫీసర్ అవుతాను, ఇట్లా సంథింగ్ చెప్తున్నారు. కానీ రవి దగ్గరికి వచ్చి అడిగింది ఆ టీచర్. ఆ రవి దగ్గరికి వచ్చిన తర్వాత నువ్వు ఏం అవుతావు అని చెప్తే, నాకేం తెలియట్లేదు మేడం అంటాడు. నాకేం తెలియట్లేదు మేడం అంటాడు. సో టీచర్ ఆఫ్ అయిపోతుంది, ఏంటి అని. తర్వాత అతన్ని పట్టించుకోవడం మళ్ళా వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. తర్వాత ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత తన తల్లి వచ్చి ఒక పుస్తకం ఇస్తుంది. ఆ పుస్తకంలో ఏదో ఒక రోజు ఒక విషయం రాయినైనా అని చెప్పి తన తల్లి చెప్తుంది. రవి అప్పటి నుంచి మొదలు పెట్టాడు. ఏదో ఒక రోజు ఒక విషయం రాస్తా ఉన్నాడు. ఒక రోజు ఒక విషయం, ఇంకొక రోజు ఒక్కొక్క విషయం, 3 రోజులు ఇంకొక అట్లా రాసుకుంటూ వెళ్ళాడు. సడన్ గా ఎగ్జామ్స్ జరిగాయి. ఎగ్జామ్స్ జరిగిన తర్వాత పెద్దగా మార్పు అనేది రాలేదు, నిదానంగా స్టార్ట్ అయింది. సో తర్వాత ఏమైందంటే, స్కూల్లో యాజమాన్యం ఏదైతే ఉందో మీకు ప్రాజెక్ట్ కాంపిటీషన్ ఉందని చెప్పి అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసిన తర్వాత అందరు కూడా చాలా ఆశ్చర్యంగా, చాలా ఎగ్జైట్మెంట్ గా అందరూ నేను ఫస్ట్ ప్రైజ్ కొట్టాను అని చెప్పి ఎగ్జైట్మెంట్ తో వెళ్ళారు. ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది కదా, అందరూ తన క్లాస్మేట్స్ అందరూ కూడా పెద్ద ప్రాజెక్టులు చేశారు. కానీ రవి మాత్రం చాలా సింపుల్ గా, చాలా ఈజీగా, చాలా ఎథికల్ గా చిన్న ప్రాజెక్ట్ సింపుల్ గా చేసి పడేశాడు. మొదటి ప్రైజ్ అతనికే వచ్చేసింది. అనౌన్స్ చేశారు, స్టేజ్ మీద పిలిచారు. రవికి బహుమానం వచ్చిందని చెప్పి స్టేజ్ మీద పిలిచారు. అందరూ చప్పట్లు కొడుతున్నారు. తన టీచర్ స్టేజ్ దిగిన తర్వాత టీచర్ తన దగ్గరికి వచ్చి ఒక మాట చెప్తుంది. ఏంటి అంటే, రవి నీలో ఇంత మార్పు ఎలా వచ్చింది అని చెప్పి అడుగుతుంది. కానీ టీచర్కి ఇచ్చే సమాధానం రవి ఏంటో తెలుసా? చిరు నవ్వులతో నవ్వి, మేడం నేను ఈ పుస్తకం చూపిస్తాను, ఆ పుస్తకం ఒకసారి చూడండి అంటాడు. చూసిన తర్వాత ఏంటి అనేది, మేడం ఇందులో కొన్ని విషయాలు ఉన్నాయి, ఆ విషయాల్లో వల్ల నేను ఈ సింపుల్ గా నేను ప్రాజెక్ట్ చేసి పెట్టాను. సో మై డియర్ ఫ్రెండ్స్, తన తల్లి చెప్పిన ఒక్క మాట వల్ల రాయండి 1% డైలీ 1% ఒక్క విషయమే నేర్చుకున్నాడు. తన జీవితంలో గొప్ప స్థాయికి వెళ్ళాడు. మొదటి బహుమానం వచ్చింది. చాలా సింపుల్ గా ప్రొజెక్ట్ చేశాడు. సో మై డియర్ ఫ్రెండ్స్, 1% కు కూడా మనం ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు. ఏదో ఒక విషయం నేర్చుకుంటూ ఏదో ఒక రోజు గొప్ప స్థాయికి వెళ్తాం. 100% పక్కా అది. సో నేను ఒకటే చెప్తున్నా, ప్రతిరోజు కూడా ఏదో ఒక 1%, ఏదో ఒకటి మీ జీవితంలో ఒక విషయం నేర్చుకొని తర్వాత మీ జీవితాన్ని గొప్పగా మీరు ఇది చేయగలుగుతారని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు అందరికీ చెప్పబోతున్నాను. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను. నా వల్ల ఏమీ కాదు అని చాలా మంది అనుకుంటున్నారు, వాళ్ళకి సపోర్ట్ లేక చాలా మంది అనుకుంటున్నారు. వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. రవి అనేది ఎలా కంబ్యాక్ ఇచ్చాడో, రవి అనేది ఎలా నేర్చుకున్నాడో, డైలీ 1% ఎందుకు నేర్చుకున్నాడు, ఎలా గొప్ప స్థాయికి వెళ్ళాడు, ఎలా బహుమానం తెచ్చుకున్నాడు, మొదటి బహుమతి ఎందుకు తెచ్చుకున్నాడు, ఈ వీడియోని తప్పకుండా చూపించండి. వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్ ని మార్చేయగలిగే ఈ వీడియో ఉపయోగం పడుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ చెప్తున్నాను. ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్ లో తెలియచేయండి. సో మై డియర్ ఫ్రెండ్స్, మరొక వీడియోలో డే 4 లో మళ్ళా మేము కలుద్దాం. నేను మీ షాకిర్. జై హింద్.